ఇంతకీ ఇతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, అలాగే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్న మీడియా అంటే టీవీ5, ఏబిఎన్, ఈనాడు లాంటి ప్రముఖ ఛానల్స్ ను ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్న అనే వ్యక్తి అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నదే ఇప్పుడు ప్రశ్న. టీడీపీనా, వైసీపీనా, ఇక జనసేన అయితే కాదనుకోండి. అయితే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నాడు అనేది చాలా మందికి తెలిసినటువంటి ఒక నిజం అనుకోండి. అయితే ఇతను ఏ పార్టీ అన్నది క్లియర్ గా తెలుస్తోంది. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఛానల్ పైన కేసు కూడా వేశారు కాబట్టి వైసీపీ సపోర్ట్ ఛానల్ అనిపిస్తుంది. వాట్ ఎవర్ తను ఏ పాయింట్లు రైట్ చేశారు అనేది పక్కన పెడదాం. అయితే ఈయన వైసీపీకి ఆపోజిట్ గా ఎప్పుడైనా వీడియోలు చేశారా అంటే ఎస్, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అవి తప్పు అనే వీడియోలు చేశాడు. వీడియోలు కూడా ఆయన ఛానల్స్ లో ఉన్నాయి. అంతేందుకు 2024లో వైసీపీ ఓడిపోయినప్పుడు వైసీపీ ఓటమికి గల కారణాలు అనే ఒక వీడియో కూడా చేశారు. అందులో చూస్తే కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చారు, అభివృద్ధి ఇవ్వలేదు అనే వాదన ప్రజల్లో ఉంది అని క్లియర్ గా చెప్పాడు. అలాగే సంక్షేమ పథకాలు ఫ్రీగా ఏమి కాదు, ఎవరొచ్చినా ఈ పథకాలు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది అని కూడా క్లియర్ గా చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాల గురించి కూడా విమర్శించారు. ఇక బీజేపీ పార్టీని ప్రతిసారి ఎందుకు విమర్శిస్తున్నాడు? బీజేపీ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఎలాంటి మార్పులైనా చేయగలిగే, అలాగే తీసుకురాగలిగే అధికారం బీజేపీకి ఉంది. మరి అలాంటప్పుడు బీజేపీని విమర్శించకుండా అధికారంలో లేని పార్టీ అయిన కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఏం లాభం ఉంటుంది? అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది, ప్రతి అధికారం కూడా కూటమికి ఉంది. అలాంటప్పుడు ఎక్కువగా విమర్శించాల్సింది అధికార ప్రభుత్వాన్నే. అఫ్ కోర్స్ ప్రశ్న అనే ఛానల్ టీవీ న్యూస్ ఛానల్స్ పై ఏబిఎన్, టీవీ5, ఈనాడు లాంటి ఛానల్స్ గురించి కూడా వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే కేవలం ఒక పార్టీకి మాత్రమే పని చేయకూడదు అనే అర్థంతో. ఇప్పుడు అందరికీ తెలుసు తెలుగుదేశం అలాగే జనసేన పార్టీకి ఏ ఛానల్స్ అనుకూలంగా ఉన్నాయి అండ్ వైసీపీ పార్టీకి ఏ మీడియా అనుకూలంగా ఉంది అనేది. కానీ ఈ ప్రశ్న అనే ఛానల్ ఆ పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు అదే తరహాలో మిగతా న్యూస్ కూడా ఎందుకు ప్రచారం చేయడం లేదు అనేదే ఈ ప్రశ్న ఛానల్ యొక్క ప్రశ్న అన్నమాట. అలాగే ఇతను ఇంకొక విషయం మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇంకా కొన్ని మతాల విషయంలో. ఆయన ఏ మతమో నాకైతే వాస్తవంగా తెలియదు, కానీ అతను మాత్రం ఏ మతాన్ని ఎక్కువ చేసి ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినా ఎవరినైనా కూడా విమర్శ కాదు తిడుతూ ఉంటాడు. అంటే దాని అర్థం భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి మతం, ప్రజలు కూడా సమానంగా జీవించాలి అన్నది ఆయన పాయింట్. అంతే కదా, దాన్నే కదా భిన్నత్వంలో ఏకత్వం అన్నది. కాబట్టి ఇంతకీ ఇతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే ఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎం అంటే మరేంటో కాదు, మనుషుల పార్టీ. నేనేదో అతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ వాస్తవంగా అతను ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా ఒక వాలంటీర్ గా ప్రతి పార్టీని విమర్శిస్తుంటే దాన్ని చూసి అర్థం చేసుకుని ఆ ఛానల్లో ఉండే కంటెంట్ చూసి అతను ఎలాంటి వ్యక్తి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చానంతే. సో మీకు కూడా డౌట్స్ ఉంటే, అంటే ఇతను ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి అని, అప్పుడు అతని ఛానల్ ఒకసారి మొత్తం చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే.